హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మార్నింగ్ 6:00కే లెగిసాను. మా మనుకైతే స్కూల్ లేదండి. 2 డేస్ నుంచి మనుకైతే సెలవులు ఇచ్చారు. మళ్ళీ మండే నుంచి అయితే మనుకి స్కూల్ అయితే ఉంటుంది. కానీ షానుకైతే స్కూల్ ఉందండి. సో షాను కోసమైనా మార్నింగే లేచి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో నేను మార్నింగ్ లేచి ఆయిల్ అయిపోయిందనేసి ఫస్ట్ ఆయిల్ అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మార్నింగే టీ కానీ కాఫీ కానీ తాగుతారు. సో వాళ్ళ కోసం అయితే పాలు కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తానండి. సో అందుకనేసి నేను వేరుశనగుళ్ళు పుట్నాలు కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ముందుగానే వేరుశనగులు వేపించేసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయ ఒకటి వేపించుకుని దాంట్లోకి వేగించుకున్న వేరుశనగులు పుట్నాలు అయితే వేసేసి మిక్స్ చేసి కట్టేసాను స్టవ్ అయితేని. సో ఇంకా ఈ చట్నీకి ఇవి చల్లారుతూ ఉంటాయండి. ఈ లోపల నేను కూర కోసం అయితే రెడీ చేసుకుంటాను. నేను ఆ వ్లాగ్లో మీకు చెప్పాను కదండి, నైట్ పడుకునే ముందు మ్యాంగోస్ ఉన్నాయి అనేసి కందిపప్పు అయితే నానబెట్టాను అనేసి. సో సంత నుంచి తీసుకొచ్చిన మ్యాంగోస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ మ్యాంగోస్ చాలా పులుపు ఉంటాయి అనేసి ఒక్కొక్క కాయకి 20 రూపీస్ చెప్పారండి. నేను 2 కాయలు 30 రూపీస్కి ఇచ్చుకున్నాను. కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న మ్యాంగో తీపిగా ఉంది, పులిపే లేదు. ఇంకొక మ్యాంగో చాలా పులుపు ఉంది. సో ఇంక నేను ఏమనుకున్నానంటే పప్పు ఏమో ఎక్కువ నానబెట్టాను. 2 మామిడికాయలు ఉన్నాయి కదా, పలచగా పప్పు చేసుకుందాం అన్నట్టు 2 నానబెట్టానండి. కానీ ఒక కాయ ఏమో తీపి వచ్చేసింది, ఒక కాయ ఏమో పులుపు ఉందనమాట. సో పులుపు ఉన్న కాయ మొత్తాన్ని కట్ చేసేసి తీపున్న కాయలో ఒక హాఫ్ అయినా వేద్దాము, కొంచెం చింతపండు ఏమైనా వేద్దాంలే అనేసి నేను ఇంకా కట్ చేసేసాను. ఈరోజు నేను పప్పు వండుతుంటే అత్తయ్య గారు, ఏంటి అంత పప్పు నానబెట్టేసావు, అంత పప్పు ఎక్కువైపోతుంది అని అన్నారండి. మీరు నిజం చెప్తే నమ్మరేమో, అసలు పప్పులో ఒక్క స్పూన్ కూడా మిగలలేదండి. అంత టేస్టీగా వచ్చింది పప్పు. పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. వడియాలు వేయించుకున్నామేమో, పల్చని పప్పు ఈ వడియాలు వేసుకుని తింటే అవి ఎంత బాగుందో తెలుసా. అసలు ఒక్క స్పూన్ కూడా మిగలలేదు, అంత బాగా వచ్చింది. ఇంకా నైట్కి వేరే కూర ఏమైనా వండుకుందాం అనేసి నేను ఒక్క పూటకే పప్పు అయితే చేశాను. అత్తేమో అదే మిగిలిపోతుంది, చాలా వండేసామన్నారు కానీ అస్సలు మిగలలేదనమాట. ఇంకా నైటే నానబెట్టేసుకున్నాను కదండి పప్పు. నేను ఎప్పుడైనా పప్పు వండాలి అనుకున్నప్పుడు నైట్లే నానబెట్టేసుకుంటానండి. సో 2 గ్లాసులు కందిపప్పు అనమాట ఇది. సో ఇంకా ఈ పప్పులోకి ఉప్పు, కారము, పసుపు, ఇంకా తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. మామిడికాయ కలిపి పెడితే మళ్ళీ పప్పు గట్టిపడిపోతుంది అంటారనేసి మామిడికాయని గిన్నెలో పెట్టి అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి. అండ్ మామిడికాయ ముక్కల కింద తగిలినా కూడా మను తినదు, దాన్ని మెత్తగా పేస్ట్ చేసి వేసేయాలన్నమాట. ఇంక ఇప్పుడు నేను షాను కోసం ఒక్కదాని కోసమే అన్నం వండుతున్నానండి. సో ఒక హాఫ్ గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను. నా దగ్గర చిన్నది పాలు మరిగిచ్చే కుండ అయితే ఉందనమాట. సో ఆ కుండలో కొంచెము బియ్యం అయితే తీసుకుని కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. బుజ్జిది ఎంత బాగుందో, ఒక్క గ్లాస్ బియ్యానికి మాత్రమే ఉడుకుతుంది. ఇంకా అది అవుతుంది. ఈ లోపల నేను వాటర్ బాటిల్స్ అవి నింపేద్దాము, టైం వేస్ట్ ఎందుకు అనేసి షాను కోసం అయితే వాటర్ బాటిల్ అయితే నింపుతున్నానండి. ఈ వాటర్ బాటిల్ని ట్యాగ్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా స్టవ్ మీద ఇంకా కుక్కర్ విజిల్ రాలేదు, రైస్ ఉడకలేదండి. ఇంకా ఇడ్లీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుందాము అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఎప్పుడు ఇడ్లీయే తింటారా భవాని, ఇంకెలా తినిపిస్తుంది మీకు కిచిడీలు, ఇలాగ రకరకాలు ట్రై చేయొచ్చు కదా అని అంటారండి. ఇడ్లీ మాకు చాలా ఇష్టమండి. పిల్లలు చక్కగా ఇప్పుడు మను అయితే 3 ఇడ్లీలు తింటుంది, షాను అయితే 4 ఇడ్లీలు తింటుందండి. మీరు అంటారు కదా పిల్లల కోసం కిచిడీలు చెయ్యి అవి చెవి అని, నిజంగా మా పిల్లలు ఒక్క స్పూన్ కూడా టేస్ట్ చూడరండి అలాంటివి. నేను మొన్నటి నుంచి నా దగ్గర దాన్ని ఏమంటారు, కొర్రలు ఉన్నాయండి. కొర్రలు కిచిడి ట్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఈ పిల్లలు తినరేమో, మళ్ళీ వాళ్ళ కోసం ఇంకొక 2 రకాలు వండాలేమో అనేసి ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు కదా, ఏదో ఒక రోజు ఆ కిచిడి అయితే ట్రై చేస్తానండి. ఇంకా నేను ఇడ్లీ ఇప్పుడు వేయడానికి మెయిన్ రీజను, మావయ్య గారు ఈరోజు షుగర్ టెస్ట్కి వెళ్తారు. సో ఇంకా అవన్నీ ఇడ్లీ తింటేనే మనకి వాల్యూ సరిగ్గా తెలుస్తుంది అనేసి అంటారు కదండి. సో అందుకనేసి ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది ఒక 2 డేస్ వస్తుంది. తర్వాత నేను దోసల పిండికి అయితే నానబెడతానండి. సో ఇడ్లీ అయితే రెడీ చేసుకుని ఉంచేసుకుంటే షాను స్నానం చేసి రాగానే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇంక ఈరోజు అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి నాకు ఇల్లు తుడిచే పని లేదు. రోజు ఇల్లు తుడవలేని మా వారు తుడుస్తారు. తర్వాత ఏంటంటే పిల్లలకి జడ వేసే పని కూడా లేదండి. అత్తయ్య గారు అయితే పిల్లలిద్దరికీ జడలు వేసుకుంటున్నారు. బట్ నాకు పని ఎక్కువగా ఏముంటుందంటే రోజుకి 5-6 సార్లైనా తోమాల్సి వస్తుందండి. గిన్నెలు చాలా గిన్నెలు అయిపోతూ ఉంటాయి, అదొక పని. మళ్ళీ వంట 2 సార్లు చేస్తానన్నమాట. అంటే మార్నింగ్ ఏమో పిల్లలకి లంచ్ బాక్స్ ఒకసారి, ఆఫ్టర్నూన్ మేము తినేసప్పుడు ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి,
అలాగా చేయాల్సి అయితే వస్తుందండి. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి, ఒకవేళ పిల్లలకి స్కూల్ లేదనుకో అందరికీ కలిపి ఒకేసారి చేసేసుకుందాము. కానీ మరి మార్నింగే 6కి వండి మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ 1-1:30కి తినేటప్పటికి చల్లారిపోద్ది కదా. నేను మా ఆయన అయితే అలా అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు ఉన్నారు కదా అని వేడివేడిగా అప్పుడు మళ్ళీ అయితే చేస్తానన్నమాట. సో ఇంకా అలాగా రోజంతా వంటగదిలోనే గడిపేసినట్టు ఉంటుందండి నాకు రోజు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు నాకు ఇలాగే అనిపిస్తుంది. ఇంక ఇదిగోండి నేను చట్నీ అయితే చేసేసాను. చట్నీ కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. అన్ని సంపాలల్లో సరిపోయినాయి. సో షానుకి అయితే ఇడ్లీ పెట్టేశానండి. వేడివేడిగా ఉంది కదా ఇడ్లీ, కొంచెం నెయ్యి వేసుకుని తినమ్మా అంటే ఇడ్లీ పైన నెయ్యి వేసుకుని తింది. మా హేమన్య వాళ్ళేమో జస్ట్ ఇప్పుడే నిద్ర అయితే లేచారనమాట. పప్పు కూడా తాలింపు అయితే వేసేసానండి. షానుకి ఇంకా టిఫిన్ పెట్టేశాను కదా, టిఫిన్ తినేసాక షాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మా హేమన్య మా రుత్తి షాను స్కూల్ ఎక్కడో మేము చూస్తామంటే షానుతో పాటు అయితే స్కూల్కి అయితే పంపించానండి. ఈ బైక్ ఏమో పాపం చాలాసేపటి నుంచి స్టార్ట్ అవ్వట్లేదు మా వారికి. తొక్కి తొక్కి ఎప్పుడుకో స్టార్ట్ అయ్యింది. సో ఇంకైతే వెళ్ళారు. నేనైతే స్కూల్కి పంపించేశానండి. ఇప్పుడు నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్తున్నాము. మేము వాకింగ్కి వెళ్ళాం కానండి, పెద్ద ఎక్కువసేపు అయితే చేయలేదు. 3 రౌండ్స్ వాకింగ్ చేసి ఒక్కొక్క 5 మినిట్స్ అలాగా జిమ్ అయితే చేసుకుని వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ 9:30కి మావి గారికి షుగర్ టెస్ట్ తిన్నాక 2 అవర్స్కి ఇవ్వాలి కదండి, అది ఇవ్వడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి ఇంకా మేము ఎక్కువసేపు చేయలేకపోయాము. సో వెంటనే ఇంటికి అయితే వచ్చేసి నా కోసము మా వారి కోసము టిఫిన్ అయితే వేసుకుని టిఫిన్ అయితే తినేసామండి. తర్వాత ఇంకా నేను గిన్నెలు ఉన్నాయండి, చాలా గిన్నెలు అయిపోయినాయి. సో ఈ గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలు క్లీన్ చేస్తూ మా వదినతో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా మా వదినతో ఫోన్ మాట్లాడే లోపల ఈ గిన్నెల క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో గిన్నెలు క్లీన్ చేస్తూ వీడియో అయితే ఆన్లో పెట్టానండి. అది స్టోరేజ్ నాట్ ఎనఫ్ స్పేస్ అనేసి క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా అది ఎడిట్ చేస్తే కానీ డిలీట్ చేయలేను కదండి. తర్వాత ఇంకా వంట పని చేశాను, మా కోసం అన్నం వండుకున్నాము, నేను మా వారు కలిసి బయటకు అయితే వెళ్ళామండి. ఇంక ఇవేమి నేను వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. సో మీలో చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి, బడ్జెట్ వీడియో పెట్టిన ప్రతిసారి అయితే అడుగుతారు, భవాని మీరు ఇల్లు కొనేసారా, మీ ఇల్లు ప్లాన్ ఏం చేశారు, ఇల్లు గురించి ఈ మధ్య నువ్వేం మాట్లాడట్లేదు ఎందుకు అనేసి ఇలా కామెంట్స్లో అడుగుతున్నారండి. నాకైతే ఇది వరకు ఒక 2 ఇయర్స్ క్రితం వరకు ఖచ్చితంగా ఇల్లు కొనేసుకోవాలి, ఇల్లు కావాలి అని ఇల్లు మీద ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు అయితే ఉండేయండి. బట్ మేము ఎప్పుడైతే ఇల్లు కోసము ఎన్నో హౌసెస్ అయితే చూసి ఆ రేట్లు విని నాకు ఇంకా భయం పుట్టిందనమాట. ఇల్లు వద్దు, ఏమి వద్దు, అద్దింట్లోనే అలా గడిపేద్దాము, ఇదే సుఖంగా అనిపిస్తుంది కదా అనేసి ఇంకా ఇల్లు ప్లాన్ అయితే విరమించేసుకుందాము అనేసి మా వారికి అయితే చెప్పానండి. ఏమవుతుందంటే మా ఏరియాలో మాకు దగ్గరలో హౌస్ కావాలి అనుకుంటున్నాం అనుకోండి, సికింద్రాబాద్ సైడు, ఇక్కడ మనకి పాతది 20 సంవత్సరాల పాత హౌసు, 30 సంవత్సరాల పాత అపార్ట్మెంట్స్, కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కూడా కాదు, అవే మాకు 1,50,00,000 అలా చెప్తున్నారండి. ఇంకా ఇటు సైడ్ మేము కొత్తవి చూద్దామన్నా ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండట్లేదు, కొత్తవి టూ మచ్ కాస్ట్ అయితే ఉంటున్నాయి అనమాట. ఇక్కడ మేము హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామండి, మావయ్యకి కంటి ఆసుపత్రికి తీసుకురావాలి. సో అవి టెస్టుల కోసం అయితే ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. టైం అయితే 6 o'clock అవుతుందండి, 5:45 అయ్యింది. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేసి ఇంటికైతే వచ్చాను. నేను మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే ఆపేసానండి, షూట్ చేయలేదు. నేను మా వారు కలిసి మల్కాజ్గిరిలో ఒక హౌస్ సేల్కి ఉంది అంటే వెళ్ళి చూసి వచ్చాము. బ్రాండ్ న్యూనే, 3 BHK. వాళ్ళు 1,15,00,000 చెప్తున్నారు. ప్లస్ చిన్నగా అనిపించింది, పెద్దగా లేదు, చాలా కాస్ట్ చెప్తున్నారు కదా అనేసి ఇంకా చూసి వచ్చేసాము. అక్కడ అది చూసి వచ్చేసిన తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ అవి చేసి 2 PM అయితే వీడియో పోస్ట్ చేశానండి. ఇంకా అలాగ అయిపోయింది. మధ్యలో కొద్దిసేపు ఏమో హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళాము మావయ్య గారి పని మీద. ఇంక ఇప్పుడు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి దింపేసి నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్కి వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు లంచ్లోకి అయితే పప్పు వండాను. పప్పు చాలా ఎక్కువ వండేసావు, మిగిలిపోతుంది అనుకున్నారు అత్తయ్య, బట్ పప్పు అసలు ఒక్క స్పూన్ కూడా మిగలేదు, మొత్తం అయిపోయింది పప్పు. తర్వాత ఏమో ఇప్పుడు ఏం వండను అని అడిగాను. అత్తయ్య ఏమో మావయ్య అన్నం తినకూడదు కదా, చపాతీ చేసే అన్నారు. ఇంకా మళ్ళీ ఒకరికి చపాతీ చేసి మళ్ళీ మిగతా వాళ్ళకి అన్నం వండి కూర వండి ఇవన్నీ ఎందుకు, అందరికీ కలిపి చపాతీ చేసేస్తాను అనేసి అన్నాను. సో
ఇప్పుడు చపాతీ పిండి కలపాలండి. తర్వాత ఏమో కూర అయితే వంకాయలు ఉన్నాయి లేదా బంగాళదుంపలు ఉన్నాయి. సో వాళ్ళు ఏ కూర అంటే ఆ కూర అయితే వండుతాను. ఫస్టు కొత్తది మనం కొనలేకపోతున్నాం కదా! సెకండ్ హ్యాండ్‌లో కొందాము అనేసి మేము మల్కాజ్గిరిలో ఏంటి, సఫిల్గూడ ఏంటి, సికింద్రాబాదు ఈ 3 ఏరియాస్‌లో ఇంకా ఉప్పల్లో కూడా మేమన్నీ సెకండ్ హ్యాండ్స్ హౌసెస్ అయితే చూడడం స్టార్ట్ చేసామండి. అది ఇండివిడ్యువల్ హౌసెస్ ఏంటి, లేకపోతే అపార్ట్మెంట్స్ ఏంటి చూడడం స్టార్ట్ చేసాము. అసలు టూ మచ్ అండి. ఉప్పల్ దగ్గరికి వెళ్తుంటేనేమో ఉప్పల్ మెట్రో ఉంది, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, రింగ్ రోడ్ ఉంది అనేసి అటేమో అక్కడ టూ మచ్ కాస్ట్‌లు చెప్తున్నారు. ఇంకా సికింద్రాబాద్ ఈ ఏరియా అయితే ఎప్పుడో డెవలప్ అయిపోయి రోడ్లు పెద్ద పెద్దగా విడదీసేసి ఇలా ఉందేమో. సికింద్రాబాద్ ఏమో రైల్వే స్టేషన్ దగ్గర అదని చెప్పి ఇక్కడ కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారనమాట. ఇంకా మల్కాజ్గిరి ఏమో అక్కడ కూడా పాతవి ఉన్నాయి చాలాని. అయితే పాతవి కూడా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు. సో మేము ఇంకా కోంపల్లి అటు సైడ్ కూడా చాలా ఇల్లులు అయితే చూసుకున్నామండి. అయితే ఏమవుతుందంటే మా హస్బెండ్ ఆఫీస్కి 20 కిలోమీటర్స్ 25 అయితే వచ్చేస్తుందనమాట. సో ఎలా ఆలోచించుకున్నా మేము చాలా ఇబ్బంది అయితే పడిపోతాము. హస్బెండ్ ఆఫీస్కి ఏంటి, పిల్లల స్కూల్కి ఏంటి చాలా ఇబ్బంది పడాలి. సో ఇంకా ఏమనుకున్నామంటే సరే మనము అంత దూరం వద్దు, కోంపల్లి ఇంతంత దూరాలు వద్దు, మనకి ఇబ్బంది అయిపోద్ది. సో నియర్ బైయే చూసుకుందాము అనేసి మేమున్న ఏరియాలోనే దాదాపు చాలా ఇల్లులు చూసామండి. ఒక 15, 20 ఇల్లుల వరకు చూసాము. అంటే అన్ని అపార్ట్మెంట్సే, ఇండివిడ్యువల్ హౌసెస్ ఏమి దొరకవండి ఇక్కడ. అపార్ట్మెంట్సే 20 ఇయర్స్ ఓల్డ్, 30 ఇయర్స్ ఓల్డ్, 40 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్స్ 1,20,00,000 నుంచి 1,50,00,000 చెప్తున్నారు. కోటికి తక్కువ ఎవ్వరు చెప్పట్లేదండి. నాకేమో ₹1,00,00,000 అంటే మనం ఎన్నో సంవత్సరాలు ఈఎంఐలు కట్టుకుంటే సంపాదించే డబ్బుతో ఇంత పాతిల్లు, ఇంత పాత అపార్ట్మెంట్ కొనుక్కోవాలా మనము? అంత అవసరం ఏముంది? వద్దు. పిల్లలకి ఒక 9th, 10th ఏజ్ వచ్చిన తర్వాత దూరమే వెళ్ళిపోద్దాము. అవసరమైతే కోంపల్లి సైడో లేకపోతే గచ్చిబౌలి ఇటు సైడ్ ఎటైనా వెళ్ళిపోయి కొత్త ఇల్లే కొనుక్కుందాం తప్పించి ఇన్నేసి కోట్లు పెట్టేసి పాత ఇల్లులు కొనుక్కోవడం దేనికి? తర్వాత మళ్ళీ అవి రిపేర్లకి ఎందుకు ఇబ్బంది పడ్డము అనేసి అనిపిస్తుంది అనమాట. మాకు మెయిన్ ఇప్పుడు మాకున్న ఈ లైఫ్ చాలా కంఫర్ట్గా ఉందండి. షాను మను వాళ్ళ స్కూలు ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మా హస్బెండ్ లేకపోయినా, నా బండి రిపేర్ వచ్చినా నేను త్వరగా నడుచుకుని పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోగలను. స్కూల్ నుంచి నడుచుకుంటే ఇంటికి కూడా వచ్చేయగలను. అది ఒకటి. 2 మా హస్బెండ్ ఆఫీస్ కూడా మాకు 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. నాకేమన్నా ఇంట్లోకి ఎమర్జెన్సీ అయింది, త్వరగా రావాలి అంటే మా హస్బెండ్ త్వరగా వచ్చేలాగా ఉంది. పిల్లలకి ఏమన్నా స్కూల్ నుంచి ఫోన్ వస్తే పరుగున వెళ్ళడానికి ఆయనకి దగ్గరలో ఉందనమాట. సో ఆఫీసు, స్కూలు 2 కన్వీనియంట్లో ఉన్నాయండి. ఆ స్కూలు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటే ఆఫీసు ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మాకు ఇది చాలా కన్వీనియంట్ లైఫ్ అనమాట. ఇప్పుడు మేము ఈరోజు మల్కాజ్గిరిలో ఒక హౌస్ చూడడానికి వెళ్ళామండి. ఒక అపార్ట్మెంట్ 3 BHK వచ్చేసి 1,54,00,000 చెప్పారు. ఇంకొక 3 BHK చిన్న హౌస్ వచ్చేసి 1,15,00,000 చెప్పారు. మళ్ళీ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ 5,000 అని చెప్పారనమాట. సో ఇప్పుడు మేము అంత కష్టపడి ఒక 20 సంవత్సరాలకి ఈఎంఐ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయామే అనుకోండి, మెయింటెనెన్స్ 5,000, పిల్లలిద్దరికి ఆటో ఛార్జెస్ ఒక 6,000-7,000 పెట్టాలి. సో అలా చూసుకున్నది మనకి ఒక 11,000-12,000 ఖర్చు అయిపోతుంది. అదే 12,000 ఇచ్చి స్కూల్కి పక్కనే మేము అద్దుకుంటే మాకు తెమిలిపోతుంది కదా. సో 12,000 ఇచ్చి మేము అంత దూరం వెళ్ళిపోయి ఇబ్బంది పడిపోయే దానికన్నా అదే 12,000 అద్దిచ్చి స్కూల్ పక్కన, ఆఫీస్ పక్కన ఉంటే బెస్ట్ కదా అనేసి మాకు మళ్ళీ అనిపిస్తుంది అనమాట. సో అందుకనే నేను ఇంక మా వారికి చెప్పాను, ఏం కాదు, ఒక 2-3 ఇయర్స్ ఆ హౌస్ ప్లాన్ని పోస్ట్పోన్ చేసుకుందాము. 2-3 ఇయర్స్లో షానుకి ఒక 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చాక అప్పుడు మనం కొనుక్కుందాము. ఇప్పుడు పిల్ల కొంచెం ఎదిగిందనుకో, దానికి అది ఆటోలో ట్రావెల్ చేయాలన్నా భయం ఉండదు. ఇప్పుడు మరీ చిన్నపిల్లలు కదా, ఇప్పుడు ఎందుకు రిస్క్ అనేసి మాకు అనిపిస్తుందండి. సో నేను ఇంకా మా వారికి ఒక 2-3 ఇయర్స్ పోస్ట్పోన్ చేయండి అన్నాను. నాకైతే ఇప్పుడు ఇల్లు గురించి ఆలోచన లేదండి. నేను కంఫర్ట్ లైఫ్నే ఇష్టపడుతున్నాను. అంటే మనము కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి, మన సెల్ఫ్ గ్రోత్కి సంబంధించిన విషయంలో బ్రేక్ చేయాలి. అంతేగాని మనము మన లైఫ్ విషయంలో మన లైఫ్ని అంత హెక్టిక్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మా హస్బెండ్ ఇబ్బంది పడిపోయి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టేసి ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు మను ఉందండి,
మనుని నిద్ర లేపామనుకో ఏడుస్తుందనమాట. పొద్దున్నే లెగదు. స్కూల్‌కి ఇంకా మాకు పక్కనే అవ్వడం వల్ల హాఫ్ అన్ అవర్ ముందు లేపి త్వరగా బ్రష్, స్నానము, టిఫిన్ పెట్టినా మేము 5 నిమిషాలు ఉంది స్కూల్‌లో టైమింగ్ అన్నాక తీసుకెళ్ళిపోతున్నాము. అదే ఇప్పుడు అక్కడ అనుకోండి మార్నింగ్ నేను 5:00 లేసి వంట ప్రిపేర్ చేసి పిల్లలిద్దరిని 5:30, 6కి లేపి స్నానాలు చేపిచ్చి 7:00 కల్లా ఆటో ఎక్కించి పంపించాలి. సో, ఇదంతా చాలా ఇబ్బందవుతది. మనం ఇంత స్ట్రగుల్ తీసుకోవడం ఎందుకు అని మేమైతే పోస్ట్‌పోన్ చేసేసామండి. బట్ మా హస్బెండ్‌కి మనసస్సలు ఒప్పుకోవట్లేదు. ఇల్లు కొనేయాలి అని ఆయన ఆరాటపడిపోతున్నారు. నాకేమో అంత దూరం వెళ్లి ఇబ్బంది పడి 12,000 ఆ మెయింటెనెన్స్‌లకి, ఆటోలకి ఖర్చు పెట్టేదేదో పక్కనే ఉండి సుఖంగా కంఫర్ట్ లైఫ్‌ని చూసుకుందాం కదా అనేసి నాకనిపిస్తుంది. సో, నేనైతే ఇల్లు కోసం ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు కానీ మా వారు ఇల్లు ఎప్పుడు కొంటాను అని తెగ ఆలోచించేస్తున్నారనమాట. సో, చూడాలండి దేవుడు మాకు ఎప్పుడు రాసిపెట్టుంటాడో, ఎప్పుడొస్తదో తెలీదు కానీ మేము ఇప్పుడు ఎంతటి కొన్నా కూడా అంతా లోన్‌కే ఎళ్ళాల్సొస్తుంది. తర్వాత అది మాకిద్దరికీ చాలా బర్డెన్ కూడా అవుతది. మళ్ళీ చాలా పొదుపుగా చాలా ఖర్చులు తగ్గించుకుని మళ్ళీ సేమ్ పాత లైఫ్‌కి లీడ్ చేయాల్సొస్తదేమో అనేసి కూడా అనిపిస్తుందనమాట. సో, ఇదండి ఈరోజు వీడియో. అందరికీ చపాతీలు సరిపోయినియి. నా వరకు వచ్చేసరికి చపాతీలైతే మిగలలేదనమాట. సో, ఫస్ట్ తినకుండా పడుకుని పోదాంలే, మళ్ళీ ఇంకా పిండి ఏం కలుపుకుంటాను అలా అనిపించింది. మళ్ళీ తినకపోతే మళ్ళీ మార్నింగే లెగిసి చాలా పనులైతే చేయాలండి. ఓపిక లేకపోతే నేను చేయలేను కదా! సో, ఇంక అందుకనేసి ఇడ్లీ పిండి ఉంది కదా అని గుర్తొచ్చిందనమాట. సో, ఇంకా ఇడ్లీ ఏసేసుకుంటాను నా కోసం అనేసి ఇంక నేను ఆళ్ళందరికీ చపాతీలైతే పెట్టి నా కోసం మాత్రం నేను ఇడ్లీ అయితే వేసుకున్నానండి. సో, అంతా కలిసి భోజనాలైతే చేస్తున్నారు. ఇంక ఇప్పుడు నేను ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువేమీ ఏసుకోవట్లేదులెండి. జస్ట్ 4 ఇడ్లీలైతే వేసుకుంటున్నాను. ఎందుకంటే మా రుతి ఒక చపాతీ వదిలేసింది. సో, ఆ చపాతీని ఈ 4 ఇడ్లీలు తింటే నాకైతే అయిపోతదనమాట. ఇంకా చట్నీ ఏమి చేసుకోలేదు. ఇప్పుడు కూర వండాను కదా! కూర మిగిలిపోయింది. కూర ఇడ్లీ ఏసుకొని తింటే బావుందండి. సో, ఇదండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.